పంజాబ్ లో మరో పాకిస్తాన్ గూఢాచారి పట్టుబడ్డారు. పాక్ కోసం గూఢాచార్యం చేస్తున్న గగన్ దీప్ సింగ్ ను పంజాబ్ పోలీసులు తరంలో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సరిహద్దుల వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐకి అందించారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ లో మరో పాకిస్తాన్ గూఢాచారి పట్టుబడ్డారు. పాక్ కోసం గూఢాచార్యం చేస్తున్న గగన్ దీప్ సింగ్ ని పంజాబ్ పోలీసులు తరంలో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సరిహద్దుల వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార్యం సంస్థ ఐఎస్ఐకి అందించారనే ఆరోపణలున్నాయి. పంజాబ్ లో మరో పాకిస్తాన్ గూఢాచారి పట్టుబడ్డారు. పాక్ కోసం గూఢాచార్యం చేస్తున్న గగన్ దీప్ సింగ్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, పంజాబ్ లో మరో పాకిస్తాన్ గూఢాచారి పట్టుబడ్డారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? మొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పాకిస్తాన్ సంబంధించి ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎన్ఐఏ పూర్తిగా ఏదైతే సమాచార సేకరణతో పాటు విచారణ తీవ్రతరం చేసిన విచారణలో భాగంగా అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పాక్ కోసం గూఢాచార్యం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారం ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్ట్ అయిన విషయం తెలిసింది. తాజాగా గూఢాచార్యం కేసులో పంజాబ్ రాష్ట్రం తరణ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ గూఢాచార్యం చేసిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన గగన్ దీప్ సింగ్ పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. నిందితులు ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు వెంబడి ఆర్మీ కదలికల గురించి పాక్ ఏజెంట్లకు కీలకమైన సమాచారం చేరవేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని ఆర్మీ కదలికలకు సంబంధించి పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు కూడా గుర్తించారు. వ్యూహాత్మకంగా ప్రదేశాలకు సంబంధించిన వివరాలు కూడా లీక్ చేసినట్లు ఈ విచారణలో తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ చెప్పారు. అయితే గత 5 సంవత్సరాలుగా గగన్ దీప్ సింగ్ పాకిస్తాన్ చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడు. అతని ద్వారానే గగన్ దీప్ సింగ్ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ తో పరిచయాలు ఏర్పడినట్లు ప్రాథమిక దర్యాప్తు తేలిందని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. అయితే ఈ గూఢాచార్యం సంబంధించి అనేక రోజులుగా ఏదైతే మొన్న యూట్యూబర్ సంబంధించి కావచ్చు, మొన్న ఈ మధ్యలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఐఎస్ఐ ఉగ్రవాదులకు సమాచారం చేరవేశారు. అందులో భాగంగా వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇటు పలు మొన్న బిఎస్ఎఫ్ అధికారులకు పోలీస్ అధికారికి కూడా గూఢాచార్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనే అతను కూడా అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ తీవ్రతరంగా దర్యాప్తు చేస్తున్న తరుణంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కు ముందే వీరంతా కూడా ఇక్కడి సమాచారాన్ని అంటే దేశ భద్రత సంబంధించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసినట్లు కూడా ఇప్పటికే ఎన్ఐఏతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగానే చర్యలు కూడా తీసుకుని వెళ్తున్నారు. అయితే వీరిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో వీరిపై మరింత కఠినంగా వివరిస్తారు. ఇంకా ఇలాంటి గూఢాచార్యం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, వీరికి లింకులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరాధిస్తున్నారు. వీరికి ఇతరులకు ఉన్న లింకుల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి ఎన్ఐఏతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఇటు ఎన్ఐఏ అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతుంది. నిఘా ఎప్పటికప్పుడు పెంచుతూ
ఈ గూఢాచార్యానికి సంబంధించి ఎంతమంది వ్యవహరిస్తున్నారు, ఇది భారతదేశానికి సంబంధించిన భద్రత సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా పాక్ లీక్ చేశారనే అంశాలపైన కూడా ప్రధానంగా విచారించింది. ఆపరేషన్ సింధూర్కు ముందు వ్యక్తులపైన అంటే అనుమానకరమైన వ్యక్తులపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెంచింది. అందులో భాగంగా ఈ గూఢాచార్యం సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న యూట్యూబర్ తో పాటు ఇవాళ మరొక వ్యక్తి పంజాబ్ చెందిన వ్యక్తి వల్ల అరెస్ట్ చేయడం యావత్ దేశాన్ని మరొకసారి కలవరం పెట్టింది. వాళ్ళ భారతదేశానికి సంబంధించిన భద్రత విషయాల్లో ఈ భారత పౌరులే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి చేరవేయడంపై భద్రతపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచనలో కేంద్రప్రభుత్వం భావించి అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపడుతుంది. ఏదేమైనప్పటికీ గూఢాచార్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.